ఫ్రెండ్స్, ఇవాళ బూడిద గుమ్మడికాయ వడియాలు నేర్చుకుందాము. ఈ సైజు గుమ్మడికాయ తీసుకొని పొట్టు మినపప్పు తీసుకోవాలి, అది కేజీ ప్యాకెట్, తగినంత సాల్ట్. ఈ విధంగా తరిగేసుకుని చెక్కు తీయక్కర్లేదు, గింజలు పడేయక్కర్లేదు. ఈ సైజులో తరుక్కోండి, మళ్ళీ మరీ సన్నగా తరుక్కోక్కర్లేదు. ఈ కప్పుడు ఉప్పు వేసేసుకోవాలి, అడుక్కి పైకి బాగా కలుపుకోవాలి. పంచీర తీసుకుని కిందనే ప్లేట్ పెట్టుకుని మనం ఉప్పు రాసిన ముక్కలు దీంట్లో వేసేసుకుని 4 మూల నుంచి మూట కట్టేసుకోవాలి. ఈ చిగురు కట్టేసుకుని దీని మీద బరువు పెట్టుకోవాలి. ఆ నీరు అడుగును కూడా పళ్ళెం పెట్టుకుంటే ఆ నీరంతా దాంట్లో అండి. ఈ కప్పుతోటి 6 కప్పులు వచ్చింది గుమ్మడికాయకి నేను చూపించిన దానికి. దీంతో నేను 2 పిండి వేసుకున్నాను. ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండర్లో చేసుకోవాలండి. దీంట్లో పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నది, ఉప్పు ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఉప్పు కూడా వేసాను, ఇంగువ 2 స్పూన్లు. ఇది అడుక్కి పైకి కలిపేసుకోవాలండి. ఎక్కువ చూసుకుని వేసుకోవాలి, అంత పిండి వేసుకోకూడదు. ఈ విధంగా మనం ఇలా అన్నప్పుడు పెట్టేటప్పుడు ఇలా రావాలి. ఈ విధంగా తడి చేసుకుని గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న నీళ్ళతోటి ఈ విధంగా పెట్టేసుకోవటమే. ఈ మాత్రమే ఉండాలి, ఎక్కువ మినప్పిండి. అన్ని వడియాలు పెట్టుకోవాలి. మనం ఒకవేళ కాయ అంతా పెట్టలేదు అనుకుంటే కనుక 1/2 కేజీ ముక్కలు కూడా అమ్ముతారు బజార్లో. 1/2 కేజీ ముక్క తీసుకొచ్చుకొని అలాగే గుమ్మడికాయకి ఎలా చెప్పిన ప్రాసెస్ అలా చేసేసుకొని పెట్టుకోవటమేనండి. పిండి మటుకు చూసుకుని కలుపుకోవాలి. గ్రైండర్లోనే వేసుకుంటే బాగా గులదనం వస్తుంది. ఒకవేళ మిక్సీకి వేసుకుంటే కనుక సగ్గు బియ్యం నానబెట్టుకుని కలుపుకోండి, అప్పుడు గులదనం వస్తుంది, లేకపోతే గట్టిదనం వస్తుంది. పచ్చి వడియం ఇలా వేసుకోవాలండి. పొద్దున్న వడియాలు పెట్టుకున్నాం కదా, పెట్టుకోవచ్చు. పిండి ఉంచుకుని కొంచెం పచ్చడియాలు ఇలా వేయించుకున్న 2 వెంపులా కాల్చుకుని తీసుకోవాలండి. చాలా బాగుంది. ఇలా 2 వెంపులా ఇదిగోండి. ఎండినాక వడియాలు, గుమ్మడి వడియాలు ఇలా ఉంటాయి. 60 దాకా వచ్చాయి ఆ కాయకి. ఇవి స్టోరేజ్ చేసుకోవాలంటే మంచి ప్లాస్టిక్ డబ్బాలో స్టోరేజ్ చేసుకోవాలండి. ఎప్పుడు స్టీల్ డబ్బాలో స్టోరేజ్ చేయకండి, పురుగు వస్తుంది. ఈ సంవత్సరం వరకు ఉంటాయండి. చూసారా, ఇలా కాగిన నూనెలో మనం ఇలా వేస్తే ఇలా విచ్చుకుంటుందా చూడండి. అదే పిండి ఎక్కువ వేసాం అనుకోండి ఇలా విచ్చుకోదు, గట్టి వస్తుంది వడియం. ఇదిగోండి, ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేయించుకోవచ్చు. ఈ విధంగా పొంగుతుంది. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇదండి, మీరు ట్రై చేసి చూడండి. కేజీ ముక్కైనా 1/2 కేజీ ముక్కైనా కూడా తెచ్చుకుని చేసుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.